హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపక్ష పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదన్న ఎమ్మెల్యే ఆలపాటి. ఐతార్ నగర్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం. నవరత్నాల పథకం ద్వారా పేదల జీవితాల్లో వెలుగు. వైసీపీ అభ్యర్థి అన్నావతుని వెల్లడి. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం వద్ద హైడ్రామా. మీడియాను సైతం అనుమతించని అధికారులు. హడావిడిగా అజెండా అంశాల ఆమోదం. జనసేన పార్టీ సిద్ధాంతాలే విజయానికి నాంది. ఎన్నికల ప్రచారంలో నాదెండ వెల్లడి. తెలుగుదేశం పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పేద వర్గాల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. ఐతార్ నగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. పట్టణంలోని 40వ వార్డు పరిధిలోని ఐతార్ నగర్లో శనివారం ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం వార్డులో పర్యటించిన ఆయన ప్రజలను కలుస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ప్రతి ఇంటికి వెళుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ పేదలకు అండగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని అన్నారు. అనాదిగా అణగదొక్కబడి ఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తామని చెప్పారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆలోచన చేసే పార్టీ తమదని అన్నారు. పేదవాడి కడుపు నింపి వారికి కనీస వసతులు కల్పించడమే తమ ఉద్దేశమని అన్నారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందరూ అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కనీస వసతులు కల్పించాలి, ఇజాలు నాకొద్దు, వెత్తడి పొట్టకి గుప్పెడు అన్నం పెట్టడమే నా ధ్యేయం, కనీస వసతులు, కూడు గుడ్డ వసతి ఉండాలనే ఆలోచనని కల్పించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎవరి కోసం అంటే నిత్యం శ్రామికుడిగా, నిత్యం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక వాననక ఈ రోజున రక్తాన్ని చెమటగా మార్చి తన యొక్క కష్టంతో బతికే శ్రామికుడి కోసం, రైతు కూలీ కోసం ఆలోచన తెలుగుదేశం పార్టీ చేసిన విధానం. అమరావతి నడిబొడ్డున రాజధానిలో స్మృతివనం ఏర్పాటు చేసి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయాలనుకోవటం ఈనాటి దళితుల పట్ల ఉన్న గౌరవం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకు ఆ గౌరవం అంటే వారికి సామాజిక మార్పు రావాలి, సమాజంలో సమన్యాయం జరగాలి, వారు కూడా జనజీవన స్రవంతిలో నిజమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలని, వారికి అన్ని వైద్యం, ఆరోగ్యం, విద్య ఈ రకంగా ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా 15 లక్షల రూపాయలు నిధుల్ని కేటాయించబడింది. ఈనాడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి వారికి కేటాయింపులు. గురుకుల పాఠశాలలు. తెనాలి మారిసిపేటలో వైసీపీ అభ్యర్థి అన్నావతుని శివకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా స్థానికులను కలిసి వైసీపీని గెలిపించాలని కోరారు. నవరత్నాల సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అందరూ సహకరించాలని ఆయన కోరారు. మారిసిపేట వంతెన వద్ద నుండి వైసీపీ అభ్యర్థి అన్నావతుని శివకుమార్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సుదీర్ఘంగా సాగిన ప్రచారంలో ఆయన ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. ప్రచార రథంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు శివకుమార్కు ఘన స్వాగతం పలికారు. శివకుమార్కు హారతులు ఇచ్చి నుదుటిన తిలకం దిద్ది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కావాలి జగన్ మన జగన్ మన
తెనాలి పట్టణంలో సొంత ఇళ్లు లేక అద్దెల భారంతో పేద వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చిన పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకోకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే సొంత ఇంటి కల సాకారం చేస్తామని తెలియజేశారు. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మనోహర్ పాల్గొన్నారు. పట్టణంలోని 21, 22, 23 వార్డులలో శనివారం జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సాగిన ప్రచారంలో నాదెండ్ల మనోహర్ ప్రజలను కలుస్తూ ముందుకు సాగారు. పాదయాత్రగా ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పేదరికంలో ఉన్న మైనార్టీ వర్గాలు ఎంతో మంది సొంత ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో తాము అధికారంలో ఉండగా పేదలకు 75 గజాల చొప్పున ఖాళీ స్థలాలు మంజూరు చేశామని చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటిని 50 గజాలకు కుదించి ఇళ్లు నిర్మించుకోకపోతే రద్దు చేస్తామని హెచ్చరించిందని చెప్పారు. దీనితో పేద వర్గాల ప్రజలు అప్పులు చేసి బేస్మెంట్లు వేసుకోవాల్సి వచ్చిందన్నారు. వారికి ప్రభుత్వమే ఇళ్లు కట్టించే చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రచారంలో జనసేన నాయకులు షేక్ జాకీర్ హుస్సేన్, కోట అక్కేశ్వరరావు, తోట చంద్రశేఖర్, కారుమంచి శ్రీనివాసరావు, షేక్ మొహద్దీన్ షా, తోట అరుణ్ కుమార్, పసుపులేటి నరేంద్ర, ఎం జయలత, సిహెచ్ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కొంతమందికి ఆ రోజున జగన్పాలెంలో 72 గజాలు చొప్పునిస్తే ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని 50 గజాలకు కుదించి ఊహించని విధంగా బేస్మెంట్ మీరు వేసుకోకపోతే హడావుడిగా మేము ఇళ్ల స్థలాలు వాపసు తీసేసుకుంటామని చెప్పి దాదాపు 1,00,00,000 రూపాయలు వాళ్ళు రుణాలు తెచ్చుకొని భారీగా వడ్డీ చెల్లించుకుంటూ పాపం వాళ్ళు భయాందోళన పరిస్థితిలో ఉన్నారు. ఇళ్ల స్థలాలు ఎవరికి ఇస్తామంటే పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇస్తాం. అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళు పాపం ఎవరైతే అద్దెలు కట్టుకోలేరో అటువంటి వ్యక్తులకి మనం ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటాం. అటువంటి వ్యక్తుల దగ్గరనే 1,50,000 రూపాయలు 2,00,000 రూపాయలు కట్టించేటట్టు వీళ్ళు చేసిన ఈ ప్రయత్నాన్ని జనసేన పార్టీ తరఫు నుంచి మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఒక ఇళ్ల స్థలం ఇచ్చినప్పుడు ఒక పేద కుటుంబానికి ఇల్లు కట్టించే బాధ్యత కూడా ప్రభుత్వం అందే. అందుకని అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఆయన తెలియజేశారు. పట్టణానికి చెందిన పలువురు హిజ్రాలు ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పట్టణానికి చెందిన సుమారు 60 మంది హిజ్రాలు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం ఉదయం జేఎంజే కళాశాల సమీపంలోని న్యాయవాది కోగంటి శంకర్రావు నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో హిజ్రాలకు పార్టీ కండువాని కప్పిన ఎమ్మెల్యే ఆలపాటి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ దేశం మొత్తంలో కేవలం 6 రకాల పెన్షన్లు మాత్రమే అమలు చేస్తూ ఉండగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 13 రకాల పెన్షన్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. హిజ్రాలను కూడా పరిగణలోకి తీసుకుని వారిని కూడా సమానంగా చూస్తూ పెన్షన్లు అందిస్తున్నారని చెప్పారు. హిజ్రాలకు ప్రాధాన్యత ఇచ్చి పెన్షన్లు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందరూ రుణపడి ఉండాలని అన్నారు. మరి ఈ రోజున నాన్ జెండర్కి ఒక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఏ అవకాశం వచ్చినా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది ఈ రోజున ఎక్కడ ఎవరు ఉన్నా కూడా మన యొక్క నియోజకవర్గంలో నాన్ జెండర్కి 59 ఓట్లు ఉన్నాయని చెప్పి ఆల్రెడీ ప్రకటించడం కూడా జరిగింది. 59 మంది అందరూ కూడా మీ 59 వరకే పరిమితం కాకుండా ఈ 59 మంది మాకు ఈ రకమైన న్యాయం, సామాజిక న్యాయం జరిగింది. ఈ సామాజిక న్యాయం జరగడానికి కారణం మమ్మల్ని గుర్తించింది చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవాల్సిన బాధ్యత, ఇతరులకు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ ద్వారా జనరల్గా కూడా మీ అందరూ కూడా క్యాన్వాస్ చేసి అందరినీ కూడా గౌరవించుకుంటూ. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబతుని జయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ పిండాల వెంకట్రావు, కుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. నవరత్నాల పథకం ద్వారానే పేదల జీవితాల్లో వెలుగులు చూడగలుగుతున్నామని శివకుమార్ పేర్కొంటున్నారు. రానున్న ఎన్నికల్లో తమ విజయం ఖాయమని, స్థానికుడునైన తనను గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారంటున్న శివకుమార్తో మా ప్రతినిధి గోపీచంద్ స్పెషల్ ఇంటర్వ్యూ.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే భారీ జనసందోహంతో నామినేషన్ దాఖలు చేసిన అన్నాబత్తుని శివకుమార్, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ గారు ప్రచారంపై పూర్తి స్థాయి దృష్టి సారించారు. ఇటు తెనాలి పట్టణంతో పాటు మండల గ్రామాలు, కొల్లిపర మండలంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ప్రజల్లో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వైసీపీని గెలిపించాలని అన్నాబత్తుని శివకుమార్ గారు కోరుతా ఉన్నారు. ప్రస్తుతం మారిస్పేట ప్రచారంలో మనతో పాటు శివకుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది స్పందన ప్రజల నుంచి? మీకు ప్రచారంలో ఎట్లా వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉన్నారు? ఈరోజు మనం చూస్తే ఎలక్షన్ నోటిఫికేషను డేటు రావటమే లేటు, కానీ వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి తెనాలి నియోజకవర్గ ప్రజలు 2 సంవత్సరాల క్రితమే డిసైడ్ అయి ఉన్నారు. ఈరోజు డేట్ వచ్చింది, 11వ తారీఖున పోలింగ్ జరగబోతూ ఉంది. తెనాలి పట్టణానికి సంబంధించి 40 వార్డుల్లో వైఎస్ఆర్ పార్టీని గెలిపించటం కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు పోలింగ్ డేట్ కోసం. అంతే, ఇంక వేరే ఏం లేదు. డెఫినెట్గా చెబుతా ఉన్నాను, వైఎస్ఆర్ పార్టీ విజయం రాష్ట్రంలో తెనాల్లో ఖాయం. ఇప్పుడు నవరత్నాల పథకం కేవలం అలంకారానికే పరిమితం అవుతుంది. అది పేదవాడి ఆకలి తీర్చేది కాదు. ఆ పథకం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్తా ఉన్నారు కొంతమంది. దాని మీద ఏమిటైంది? అసలు ఏ పథకం పేదవాడి ఆకలిని తీర్చిద్ది అది చెప్పమనండి. అసలు ముందు అది చెప్పండి. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతూ ఉండా. నవరత్నాల పథకం ద్వారానే, మరి నవరత్నాల పథకాల్లో అన్నిటినీ మేము ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు దొంగలించాడు. నేను ఇవన్నీ ప్రచారానికి చెప్పే మాటలు. ఈరోజు మనం చూస్తే వైఎస్ఆర్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఏమని? ఎప్పుడైతే పంట పండించుకోవటానికి రైతుకి పెట్టుబడి కావాలో మార్చి నెలలో, ఆ మార్చి 1వ తారీఖున 15,000 రూపాయలని రైతుకి ఇచ్చే కార్యక్రమం నవరత్నాల్లో ఉంది. అది మంచిది కాదా? 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి ఈ రాష్ట్రంలో 3 దఫాలుగా 75,000 రూపాయలని వాళ్ళకి ఇవ్వటానికి నవరత్నాల్లో పొందపరిచాం. ఈ 75,000 రూపాయలతో వాళ్ళు పొదుపు సంఘాల్లో కానీ లేదు ఇంకో దాంట్లో చిన్న చిన్న వ్యాపారాల్లో కానీ ఉపయోగించుకుంటే వాళ్ళ జీవన విధానం డెఫినెట్గా మారిద్ది. ఇది మంచిది కదా? అమ్మ బడి కింద ఫీజు రీఎంబర్స్మెంట్ను పూర్తిగా ఇవ్వటమే కాకుండా 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివే పిల్లలకి ప్రతి నెల 500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, 6 నుంచి 10 దాకా ఉన్న వాళ్ళకి 750 ఇచ్చే కార్యక్రమం. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా ఓట్లు అధికంగా ఉన్నాయి. మీరు పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఎటువంటి భరోసా కల్పిస్తారు? అంటే ఇక్కడ అసలు ఒకటి మనం ఇక్కడ గమనించాలా, సంక్షేమం అనేది పార్టీలు తమ విధానాన్ని తెలుపుతాయి. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఎన్నో రూపొందిస్తుంది. వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో మేమేం చేయబోతున్నామని చూస్తుంది. అసలు ప్రాబ్లం ఏంటంటే ఇచ్చిన హామీలను అమలు చేయటం. రాజకీయ పార్టీలు ప్రజలు ఓటేసి గెలిపించినాక ఏం చేయాలా? ఇచ్చిన హామీల్ని నెరవేర్చటం. తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయింది అక్కడే. తెలుగుదేశం పార్టీ గత ఎలక్షన్స్లో ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో ఫెయిల్ అయింది. రుణమాఫీ ఇవ్వకపోవటం, డ్వాక్రా రుణాలు రద్దు చేయకపోవటం, ఇంటికో ఉద్యోగం అని చెప్పటం, ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అని చెప్పింది. ఇవన్నీ ఫెయిల్ అయినాయి. ఆ రోడ్డు మీదకి వెళ్తే తెలిసిద్ది ఆ రోడ్డు అయిందో అవ్వలేదు. అట్లాగే ఇప్పుడు ప్రధానంగా తెనాలిలో ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఇటు ట్రాఫిక్ సమస్య పరంగా కానివ్వండి, ఇటు రోడ్ల విస్తరణ, ట్రాఫిక్, ఈ సమస్యలని మీ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రధాన సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు? ఇది ట్రాఫిక్ సమస్య ప్రధానమైంది. అట్లాగే రహదారుల విస్తరణ లేదు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదు, నిర్మాణం లేదు. దానికి మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ విధమైన పరిష్కారం చూపుతారు? ఒకటి మాత్రం చాలా క్లారిటీ ఏంటంటే ట్రాఫిక్ సమస్యతో తెనాలి పట్టణం ఉన్నదనేది వాస్తవం. అందుకే ఆ రోజు స్థానిక అభ్యర్థి ఎమ్మెల్యే అవటం వల్ల, అంటే మా తండ్రి అన్నా సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అవటం వల్ల ముందు చూపుతో తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య బాగుంటుందని చెప్పి ఆ రోజు రోడ్లని పగలగొట్టి, షాపులను కూడా పగలగొట్టి రోడ్లు వైడింగ్ చేశారు. ఆయన ఇంకా ముందు చూపుతో ఈ తెనాలి పట్టణంలో రోడ్ల మీద మినీ ట్రాన్స్పోర్ట్లు, కార్లు, స్టాండ్స్ ఇవన్నీ రోడ్ల మీద ఉండి ప్రజలకు అసౌకర్యంగా ఉందని చెప్పి ఈ తెనాల్లో
సోమసుందరపాలెం దగ్గర 53 ఎకరాలని అక్వైర్ చేసి ఆటో నగర్ను నిర్మించాడు. అంటే స్థానిక అభ్యర్థి ఎమ్మెల్యే అవటం వలన ఇక్కడ అవసరాలు ఏంటి, ఇక్కడ ప్రజల ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందులను తొలగించడానికి ఏం చేయాలా, ఎలా చేయాలనే చేశారు. ఈరోజు కూడా ఉంది, ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. ట్రాఫిక్ సమస్యకి పాలకులు ఏం చేస్తున్నారంటే ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ డైవర్ట్ చేసే సమస్య తీరిద్దా? ఒక రోడ్డు వారం రోజులు వన్ వే పెట్టి వారం రోజులు డబల్ వే పెడుతున్నారు. వాళ్ళకి ఇష్టం ఉన్న చోటేమో డైవర్ట్ పెడతారు, వాళ్ళకి ఇష్టం లేని చోటేమో ఆంక్షలు విధిస్తున్నారు. అది సమస్య నెరవేరిద్దా? సో డెఫినెట్గా చెబుతున్నాం, వైఎస్ఆర్ పార్టీ మరి ముఖ్యంగా అన్నావతి శివకుమార్ ప్రజలు అవకాశం ఇచ్చినాక తెనాల్ని, సమగ్ర తెనాల్ని అసలు ఏ ప్రాంతంలో ట్రాఫిక్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఉన్నాయో వాటిని ఎలా సార్, అట్లాగే తెనాలి ప్రాంత ప్రజలు చైతన్యవంతమైన అటు విద్యాపరంగా కానివ్వండి, ఇటు రాజకీయ పరంగా కానివ్వండి, రేపు ఏప్రిల్ 10 ఇంకా 10 రోజుల్లోనే ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. మీరు వారికి ఎలక్షన్లకు సంబంధించి ఏ విధమైన సందేశం ఇవ్వబోతూ ఉన్నారు? వాళ్ళ ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలని చూపిస్తాం. ఓటు హక్కు కలిగిన ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించమని నేను కోరుకుంటా ఉన్నా. 2, మనల్ని పరిపాలించేవాడిని మనం ఎన్నుకోబోతున్నాం. మనకు ఏ పరిపాలకుడు కావాలి అనేది స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఈ తీసుకునే క్రమంలో ఇక్కడ ఉన్న ఆప్షన్స్, తెలుగుదేశం పార్టీకి మీరు గత ఎలక్షన్స్లో అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 5 సంవత్సరాల్లో అవినీతిమయంలో కూరుకుపోయి ఉంది. ప్రతిపక్ష బాధ్యత పోయినసారి ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యతను సమర్థవంతంగా చేసి ఈరోజు ప్రజలకి సంక్షేమం అందించడంలో రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలతో పాటు నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి మేలు చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మాట మీద నిలబడే వ్యక్తి. సో ఈ క్రమంలో వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి ఒక అవకాశం ఇవ్వటం వలన వైఎస్ఆర్ పార్టీ ప్రజల సంక్షేమం మీద ఏ రకంగా పనిచేస్తుందని చూడాల్సిన బాధ్యత, అవకాశం ఇవ్వాల్సిన అవసరం యాజ్ ఓటర్గా అందరికీ ఉంది అనేది నా భావన. ఎందుకంటే మనం ఎంతోమందికి ఓటేసి ఉంటాం, ఎన్నో ప్రభుత్వాలను చూసి ఉంటాం. తెనాలి అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఇక్కడ పరిస్థితి జనాలు రేపు ఏప్రిల్ 11వ తేదీన జరిగే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఏకపక్షం కాబోతోందని అన్నబత్తిన శివకుమార్ గారు చెప్తా ఉన్నారు. అట్లాగే 5 సంవత్సరాలుగా ప్రజల మధ్యనే ఉంటుంది, తనను ప్రజలు విశేషంగా ఆదరిస్తూ ఉన్నారు చెప్తున్నారు. అందుకు ఎలక్షన్ ప్రచారంలో ప్రజలు చూపిస్తున్న ఆదరణ కారణమని అన్నబత్తిన శివకుమార్ గారు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో గోపిచంద్, జీటీవీ న్యూస్. తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ అత్యవసర సమావేశం కౌన్సిల్ హాల్లో జరిగింది. సమావేశం నేపథ్యంలో మున్సిపల్ అధికారులు హైడ్రామాకు తెరతీశారు. కౌన్సిల్ హాల్లోకి మీడియాను సైతం అనుమతించకుండా నిషేధాజ్ఞలు విధించారు. మున్సిపల్ కార్యాలయంలో భారీగా పోలీసులను మోహరింపచేశారు. అధికారుల తీరు పట్ల మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం శనివారం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఉదయం 11 గంటలకు చైర్మన్ పెండాల వెంకట్రావు అధ్యక్షతన సమావేశం ప్రారంభించారు. అయితే కౌన్సిల్ సమావేశాన్ని చిత్రీకరించేందుకు వెళుతున్న మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ పార్టీ పోలీసులను భారీగా మోహరింపచేశారు. కార్యాలయం ప్రవేశం ద్వారం వద్దనే మీడియా ప్రతినిధులను నిలువరించారు. దీనిపై మీడియా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని పత్రికా కార్యాలయాలకు అజెండాలు పంపి ఆహ్వానించి ఇప్పుడు అడ్డుకుంటారేంటని ప్రశ్నించారు. సీఐలు ఎం శ్రీనివాసరావు, కిషోర్ కుమార్, హరికృష్ణలు సైతం కార్యాలయం ప్రధాన ద్వారం వద్దనే మీడియాను నిలిపివేశారు. దీనితో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. మెట్ల మార్గం ద్వారా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మీడియా ప్రతినిధిని పోలీసులు నెట్టివేయటం వివాదానికి దారితీసింది. సమావేశం పూర్తయిన అనంతరం చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మీడియాను అనుమతించలేదన్నారు. మరి అజెండా కాపీలు కార్యాలయాలకు ఎందుకు పంపించారని ప్రశ్నిస్తే తనకు తెలియదంటూ సమాధానాన్ని దాటివేశారు. ఇతరులు ఎవరిని కూడా మీడియాని కానీ ఇతర వ్యక్తులను కానీ ఎవరిని కూడా రానివద్దని చెప్పారు. అందుకని చెప్పి రానివ్వలేదు. ఇప్పుడు మీ సంతకం పెట్టిన ఎజెండా కాపీలు అన్ని ఆఫీసులకు సర్వ్ చేశారు. మీడియాని ఎందుకు పిలిచారు? ఇప్పుడు ఎందుకు అడ్డుకున్నారు? నాకు తెలియదు. కమిషనర్ వెంకటకృష్ణ సైతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో మీడియాను ఇతరులను అనుమతించలేదన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ప్రత్యేక ఉత్తర్వులతో సమావేశం నిర్వహించామని చెప్పారు. కొత్త పనులపై ఎటువంటి చర్చ లేకుండా రాజకీయాలకు అతీతంగా సమావేశం జరిగిందని తెలిపారు. కౌన్సిల్ ప్రతిపక్ష సభ్యులు సైతం అధికారుల తీరును ఖండించారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి జిల్లా ఎన్నికల అధికారి యొక్క ప్రత్యేక ఉత్తర్వులతో తప్పనిసరిగా ప్రతి నెల కూడా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరగాల్సిన అవసరం ఉన్నది. అది మ్యాండేటరీ. కాబట్టి అటువంటి అనుమతికి లోబడి అక్కడ మనం ముఖ్యంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, జరగాల్సిన అభివృద్ధి కానీ, కొత్త పనుల గురించి కానీ ఇతరత్ర ఎటువంటి చర్చ లేకుండా రాజకీయాలకు అతీతంగా అన్నింటినీ కూడా పక్కన పెట్టి ముఖ్యంగా రొటీన్గా ఉండేటువంటి 3-4 అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని గురించి ఆమోదించడము లేదా వ్యతిరేక అంశం మీద మాత్రమే మీటింగ్ పెట్టడం జరిగింది. జరిగిన మీటింగ్ మొత్తాన్ని కూడా వీడియోగ్రఫీ చేయడం జరిగింది. ఎక్కడో కూడా మోడల్ కోడ్ కాండకి వేలేషన్ లేదు. రెండవది పెట్టింది కూడా అత్యవసర సమావేశము. ముఖ్యంగా మన ఉన్నటువంటి గౌరవ కౌన్సిల్ అందరికీ కూడా మనకి కనుక ఆ గౌరవ వేతనం ఇవ్వాలి అంటే తప్పనిసరిగా మీటింగ్ వాళ్ళు రావాలి. అందరికీ పిలవడం జరిగింది. పట్టణంలో ప్రముఖ వస్త్ర దుకాణం ఎంబీఆర్ షాపింగ్ మాల్లో ₹1,00,000 విలువ చేసే గృహోపకరణాలను ఖాతాదారులకు అందజేశారు. ప్రతి వారం నిర్వహించే లక్కీ డ్రాలో విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. బీజేపీ అభ్యర్థి పాటిబండ్ల రామకృష్ణ చేతుల మీదుగా లక్కీ డ్రా తీశారు. గాంధీ చౌక్లోని ప్రముఖ ఎంబీఆర్ షాపింగ్ మాల్లో శనివారం సాయంత్రం లక్కీ డ్రా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ అభ్యర్థి పాటిబండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. పట్టణానికి చెందిన ఎం అప్పారావు మొదటి బహుమతిగా 49 ఇంచెస్ ఎల్ఈడి టీవీని గెలుచుకున్నారు. రెండో బహుమతి రిఫ్రిజిరేటర్ను నందివేలుకు చెందిన టీ కోటేశ్వరి, మూడో బహుమతి వెట్ గ్రైండర్ను తెనాలికి చెందిన వై సులోచన గెలుపొందారు. విజేతలకు పాటిబండ్ల రామకృష్ణతో పాటు ఆపరేటర్ మునగాల భాస్కర్రావు అభినందనలు తెలియజేశారు. ఎంబీఆర్లో అన్ని వయసుల వారికి సరిపడే వెరైటీ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. సెకండ్ ప్రైజ్ 192 లీటర్ ఫ్రిడ్జ్ టీ కోటేశ్వరి నందివెలుగు. థర్డ్ ప్రైజ్ గ్రైండర్ వై సులోచన తలసిల రెసిడెన్సీ కొత్తపేట తెనాలి. వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా తెనాలిలో ఇంత ప్రెస్టీజియస్ షోరూమ్ పెట్టి తెనాలి ప్రజలు విజయవాడ వెళ్లకుండా అన్ని రకాలు ఇక్కడే అందిస్తున్న ఎంబీఆర్ షోరూమ్ యాజమాన్యాన్ని కూడా సందర్భంగా మేము అభినందిస్తూ ఉన్నాం. అదే ఈరోజు లక్కీ డ్రాలో గెలుచుకున్న వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. దళిత వర్గాలకు అన్ని రంగాలు ప్రాధాన్యం కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. ఐతానగర్లో టీడీపీ ఎన్నికల కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 40వ వార్డు పరిధిలోని ఐతానగర్లో శనివారం ఎన్నికల కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అదేవిధంగా 40వ వార్డుకి చెందిన 50 మంది యువకులు ఎమ్మెల్యే ఆలపాటి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. యువకులకు పార్టీ కండువాలు కప్పిన ఆలపాటి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మాత్రమే అట్టడుగున ఉన్న దళిత వర్గాలకు ప్రాధాన్యత లభించిందని చెప్పారు. భారతరత్న రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ నేతృత్వంలోనే అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పట్ల దళిత వర్గాలు ఎంతో ఆదరణ చూపుతున్నారని అన్నారు. రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో కూడిన స్మృతివనం ఏర్పాటు చేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. దళిత వర్గాలు టీడీపీకి అండగా ఉండాలని కోరారు. భారతరత్న నవయుగ వైతాళికుడు రాజ్యాంగ నిర్మాత చిత్రపటాన్ని కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఆ రోజున వీపీ సింగ్ గవర్నమెంట్ వచ్చేదాకా ఆనాటి కన్వీనర్ అయినటువంటి నందమూరి తారక రామారావు నేతృత్వంలోనే పార్లమెంట్లో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇవాళ దళితుల పట్ల తెలుగుదేశానికి ఉన్న అభిమానం కానీ ఆదరణ కానీ ఇంకెవరికి లేదు అని చెప్పడానికి నా ప్రయత్నం. ఇవాళ 125 అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని రాజధాని నడిబొడ్డున 16 ఎకరాలు స్మృతివనం అనే పేరు పెట్టుకొని అందులో ఆయన యొక్క ఆశయాల్ని ఆదర్శాలని దేశవ్యాప్తంగా బుద్ధిజంని ఎట్లా వ్యాప్తి చేశారో అట్లా వ్యాప్తి చేయించడానికి ఇదొక ప్లేస్ లాగా ఇదొక స్థానంలాగా పెట్టుకోవడం కారణం. 125 అడుగులు ఎత్తు విగ్రహం అంటే ఇంకా పెద్ద విగ్రహం పెట్టుకోవచ్చు, కానీ ఎక్కడైతే 125 అడుగులు లోతు ఉన్నారో మానసికంగా దళితులు వాళ్ళని పైకి తీసుకురావాలి. అది ఈనాటి చిహ్నం. ఈనాటి ప్రతిమకి ఒక రూపం ఇవ్వాలని చెప్పి దళితులకు ఒక స్థానం ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పుట్టుక మంది చావు మంది, కానీ జీవితం
మరి ఈ రోజున సమాజాన్ని జీవితాన్ని మనం సజావుగా సాగేలాగా చూసుకోవాలి, ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి, సంతోషంగా ఉండేలాగా చూసుకోవాలి. ఆ ప్రయత్నంలో భాగమే మీకు అందించే సంక్షేమ పథకాలు ఈనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నేతృత్వంలో అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. అందుకే ఈ రోజున చేరిన వాళ్ళందరూ కూడా నమ్మకంతో, విశ్వాసంతో చంద్రబాబు నాయుడు నాయకత్వం యొక్క సమర్థత మీద ఒక పరిపాలనా దక్షుడు అనే భావంతో మీరు ఈ పార్టీలో చేరినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ పోరాడితే పోయేది బానిస సంఖ్యలే. అదేవిధంగా పోరాడాల్సిన అవసరం ఉంది. దళితులారా మీ అందరూ కూడా ఏకం కావాలి, కులరహితమైన సమాజాన్ని ఏర్పరచుకోవాలి. మనందరికీ అన్ని ఫలాలు అందాలంటే ఈనాడు అందరి గురించి ఆలోచించే సమన్యాయం చేయగలిగినటువంటి ఈనాడు మన చంద్రన్న నాయకత్వాన్ని మనం తెచ్చుకోగలిగినప్పుడే సమన్యాయం ఈ సమాజంలో జరిగిద్దని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తూ ఈ 4 మాటలు చెప్పడానికి మేము ప్రయత్నిస్తా ఉన్నాం. కార్యక్రమంలో కౌన్సిలర్ తెనాలి బెత్సబారాణి, అత్తోట శరత్బాబు, జొన్నకూటి మాధవి, నన్నపనేని సుధాకర్, కాకుమాను రాంబాబు, గడ్డం థామస్, అత్తోట వందనం, తెనాలి అబ్రహం లింకన్, కోళ్లపూడి సుధీర్, జొన్నకూటి నీలాంబరం, తెనాలి సుధాకర్, డేవిడ్ రాజు, మంచాల రమేష్, సుద్దపల్లి నాగరాజు, కొండముది ఐజాక్ తదితరులతో పాటు జెడ్పీటీ సభ్యురాలు అన్నావతుని జయలక్ష్మి పాల్గొన్నారు. పట్టణంలోని 16వ వార్డుకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని సూచించారు. పట్టణంలోని 16వ వార్డుకు చెందిన పలువురు శనివారం ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వార్డుకు చెందిన బుస్సా సుబ్బారావు, కూచిపూడి శ్రీను ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పార్టీలోకి చేరారు. వారిని పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అండ కార్యకర్తలే గాని నాయకులు కాదని అన్నారు. పార్టీలో పదవులు పొంది అనుభవించిన వారే ఇతర పార్టీలకు మళ్లుతున్నారని చెప్పారు. అటువంటి వారి వల్ల పార్టీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. టీడీపీకి ప్రజలు కార్యకర్తలు బలం ఉందని చెప్పారు. చొక్కా పట్టుకొని నిలదీయమని చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నాడు ఈ భారతదేశ రాజకీయాల్లో అంటే అన్న నందమూరి తారక రామారావు అని చెప్పి మనం చేస్తాం. అలాంటి రాజకీయ పార్టీలో పుట్టిన బిడ్డలో మనందరం కూడా ఒక వ్యక్తి మారితేనో, ఒక వ్యక్తి భయపెడితేనో భయపడే పద్ధతి ఈ పార్టీలో లేదు. ప్రతి కార్యకర్తకి దమ్ము, ధైర్యం, ప్రలోభాలకి లొంగన పార్టీ. ప్రలోభ పెట్టి ప్యాకేజీలతో ఈనాడు రాజకీయం చేద్దాం అనుకుంటే, ఈవెంట్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటే పోయేది మీరే. మేము ఎక్కడికి పోం. మాది చిరస్థాయిగా ఉండేది పార్టీ. ఇవాళ చంద్రబాబు నాయుడిని అబద్ధాలు మాట్లాడుతున్నాడని చెప్తున్నారు, మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే తెనాలి అభివృద్ధి ఏమీ జరగలా అని చెప్తా ఉన్నారు ఈ రోజున. అంతకుముందు పార్టీ కార్యాలయంలో కొల్లిపార్ మండలానికి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్యక్రమంలో బోరుగడ్డ జాకబ్, యనవర్రి పోతురాజు, వి విజయ్ కుమార్, గొంది బసవయ్య, జొన్నాదుల మహేష్, కుద్దూస్, గడవర్తి సుబ్బయ్య, కొసరాజు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సాయిబాబా గుడి నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీకి ప్రజల నుండి ఓటు అడిగే అర్హత ఎంతమాత్రమూ లేదని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేసిన జగన్ ముఖ్యమంత్రి పదవికి ఎంతమాత్రమూ అర్హుడు కాదని అన్నారు. కాజీపేట, హాఫ్పేట గ్రామాల్లో ఎంపీ గల్లా జయదేవ్ సతీమణి పద్మావతితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మండల పరిధిలోని కాజీపేట, హాఫ్పేట గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. కొలకులు నుండి కార్యకర్తలు భారీ ర్యాలీగా గ్రామాలకు తరలివచ్చారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ సతీమణి పద్మావతితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రార్థనలు చేసి దేవాలయంలో పూజలు నిర్వహించారు. పలువురు యువకులు వారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ముందుగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2014కి ముందు గ్రామ పరిస్థితి, ఇప్పటి పరిస్థితి ప్రజలు గమనించాలని చెప్పారు. హాఫ్పేట, కాజీపేట గ్రామాల్లో ఎన్నడూ లేని అభివృద్ధి జరిగిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి 5 ఏళ్లుగా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలకు ఓట్లు అడిగే అర్హత లేదని, వారికి కుర్చీ మీద ధ్యాస తప్ప ప్రజల సంక్షేమం పట్టదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఏ రకంగా ఆలోచిస్తాడు అనడానికి ఇవన్నీ కూడా తార్కాణాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఎప్పుడైనా అభివృద్ధిలో పాలు పంచుకున్నాడా? ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఈ రాష్ట్ర విభజన జరిగింది. రాజధానిని మనం పలానా ప్రాంతంలో ఏర్పరచుకుంటే దానికి కూడా ఆయన పేర్లు పెట్టి అడ్డుపడటానికి ప్రయత్నించిన ప్రతిపక్ష నేత. రాజధాని శంకుస్థాపన చేస్తే
రానటువంటి ప్రతిపక్ష నేత. ఈనాడు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా బీడు భూములుగా మారకుండా మరి ఈనాడు గతం నుంచి కూడా ఎన్నో ఏళ్ల భ్రమని కల్పిద్దాం, మోసపూరితమైన మాటలు చెప్తాం, దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈ రోజున చంద్రబాబు నాయుడిని అబద్ధాలు ఆడుతున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పెన్షన్ ఇయటం అబద్ధమా, రోడ్లు వేయటం అబద్ధమా, లేకపోతే బియ్యం ఇయటం 5 కేజీలు అబద్ధమా, మరుగుదొడ్డు కట్టేయటం అబద్ధమా, గ్యాస్ ఇయటం అబద్ధమా, చంద్రన్న బీమా తీసుకురావటం అబద్ధమా, చంద్రన్న పెళ్లి కానికి ఇయటం అబద్ధమా, 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇయటం అబద్ధమా, ఏది అబద్ధం అని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా ఆలోచించాలి. గల్లా పద్మావతి మాట్లాడుతూ గల్లా జయదేవ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మోదీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో గల్లా జయదేవ్ గళం విప్పారని చెప్పారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీ ప్రియతమ నాయకుడు రాజా గారు ఎప్పుడు మీ అందుబాటులో ఉండి మీ అండగా ఉంటూ ఉంటారు. అది చాలా మీ అందరి అదృష్టము. ఏ పల్లెకి వెళ్ళినా ఎటు చూసిన రోడ్లు సంక్షేమముగా ఉండేటందుకు మన ప్రభుత్వం చాలా చేసింది. అదన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి మీరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన ప్రభుత్వాన్ని పెద్ద మెజారిటీతో గెలిపించాలండి. మోడీ గారు మనకు అన్యాయం చేశారు. దానికి జయదేవ్ గారు మొట్టమొదటి ఎంపీగా దాన్ని ఎదుర్కొని నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఫస్ట్ మాట్లాడిన ఎంపీ మన జయదేవ్ గారు ఘనతే. నెహ్రూ నికేతన్ స్కూల్లో యూకేజీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ నటి లహరి వేడుకలకు హాజరై సందడి చేశారు. బోస్రోడ్లోని నెహ్రూ నికేతన్ స్కూల్లో శనివారం యూకేజీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరు కాగా బుల్లితెర నటి లహరి, హ్యాపీ హాస్పిటల్స్ వైద్యురాలు డాక్టర్ ప్రియాంక ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు అతిథులు గ్రాడ్యుయేషన్ దుస్తులు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. యూకేజీ చిన్నారులకు విద్యార్హత పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండే క్రమశిక్షణతో కూడిన జీవనం నేర్పించాలని చెప్పారు. నెహ్రూ నికేతన్లో విద్యా విధానం ఎంతో స్ఫూర్తిగా ఉందని అన్నారు. విద్య యొక్క ఆవశ్యకతను, గొప్పతనాన్ని చిన్నతనం నుండే విద్యార్థులకు తెలియచెప్పడం అభినందనీయమని ఆయన అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు. నేను ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో చదివినప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు పిల్లలు 4 ఏళ్ళకే సర్టిఫికేట్ తీసుకునేటటువంటి ఒక ఆనందకరమైన సన్నివేశం. పేరెంట్స్ మనసు చాలా ఆనందంగా ఉండుంటుంది. ఈ సందర్భంగా పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడేదని పెద్దగా లేదు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించి 4 మాటలు. స్కూల్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ వినూత్న విద్యా విధానంతో తమ విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా విద్యాబోధన అందిస్తున్నామని అన్నారు. వాళ్ళు సరిగ్గా నడవలేని స్టేజ్లో మా మీద నమ్మకంతో మా దగ్గర వదిలిపెట్టి ఈ 3 years ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళని మేము బ్రాటప్ చేశాక వాళ్ళు ప్రైమరీ సెక్షన్కి వెళ్తుంటే వీ ఫీల్ ఇట్ వెరీ హ్యాపీ. And on this particular occasion, I would like to request our Executive Director, Sri Geeta Kant garu. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావుతో సహా అతిథులను ఘనంగా సత్కరించారు. నాకంటే మీడియా ఉంది. ఇప్పుడు వీళ్ళంటే సంగీతం నేర్చుకుంటారు, డాన్స్ నేర్చుకుంటారు, లేకపోతే ఇక్కడ స్పోర్ట్స్ బాస్కెట్బాల్ ఉంది. సో ఇలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటే మైండ్ యాక్టివ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏదో ఒకటి సాధించాలి అన్న కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఉంటుంది. సో పేరెంట్స్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఇన్ ఆల్ ద ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టు ఇలా కాంపిటీషన్ చేస్తున్నారంటే హైదరాబాద్లో ఎక్కువ స్కూల్స్ చేయండి. ఫర్ ష్యూర్ అక్కడ మా ఇంటి సందేశంలో స్కూల్ ఉంది, కానీ ఆ స్కూల్లో చేయండి. చాలా చిన్న స్కూల్, ఇలా 4 పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఏదో చదువు చెప్పేస్తారు, అయిపోయిందా పంపించేస్తారు. బట్ సీరియస్లీ నెహ్రూ నికేతన్ స్కూల్ ఇలా చేస్తోంది అంటే హ్యాట్స్ ఆఫ్ అండి. బికాస్ అన్ని స్కూల్స్ ఇలా చేయవు, అన్ని స్కూల్స్ ఇలా ఎంకరేజ్ చేయవు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతిపక్ష పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదన్న ఎమ్మెల్యే ఆలపాటి. ఐతాన్ నగర్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం.
నవరత్నాల పథకం ద్వారా పేదల జీవితాల్లో వెలుగు వైసీపీ అభ్యర్థి అన్నాబత్తును వెల్లడి. మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం వద్ద హైడ్రామా, మీడియాను సైతం అనుమతించని అధికారులు, హడావిడిగా అజెండా అంశాల ఆమోదం. జనసేన పార్టీ సిద్ధాంతాలే విజయానికి నాంది, ఎన్నికల ప్రచారంలో నాదెండ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.